వాతావరణ మార్పులతో సముద్ర మట్టాలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం దేశంలోని తీర నగరాలకు ముప్పుగా పరిగణించనుందా? ఆ జాబితాలో విశాఖ నగరం కూడా ఉందా అంటే అవుననే అంటోంది బెంగళూరుకి చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ. జ్యువెల్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ తీరంలోని కొంత భూభాగాన్ని సముద్రం తనలో కలిపేసుకుంటుందనే అంశం విశాఖ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపును విశాఖలోని రుషికొండ బీచ్ పొంది దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటం తెలిసిందే. దీంతో ఈ అధ్యయన వివరాలు నగర వాసులకు కలవరానికి గురి చేస్తున్నాయి. భూతాపం ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. తీర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. సముద్ర మట్టం పెరుగుదల అత్యంత తీవ్రమైన ప్రపంచ ముప్పుగా గుర్తించారు. కొనసాగుతున్న గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలు ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. ఇది హిమానీ నదాలు, మంచు పలకల కరగడాన్ని వేగవంతం చేస్తూ చివరికి సముద్ర మట్టాలు పెరగటానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల కారణంగా విశాఖలో 1992 నుంచి 2021 వరకు ఏడాదికి 0.18 సెంటీమీటర్ల చొప్పున 2.38 సెంటీమీటర్ల మేర సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంతంలోకి సముద్రం చొచ్చుకొచ్చింది. 2040 నాటికి విశాఖలో సముద్ర మట్టం 16.7 నుంచి 18.3 సెంటీమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల 2040 నాటికి విశాఖలో 1.2% పైగా భూమి నీట మునిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. నగరంలో దాదాపు 7 చదరపు కిలోమీటర్ల భూమి ముంపు బారిన పడనుందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల భారతీయ తీర నగరాలు ప్రభావితం కానున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం సముద్ర మట్టం 18 నుంచి 19.8 సెంటీమీటర్లు పెరిగితే నగరంలో విశాఖపట్నం పోర్ట్, ఉడా తెన్నేటి పార్క్, రిషికొండ, మంగమారిపేట బీచ్లకు తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. 2040 నాటికి విశాఖలో 1.2%, 2060 నాటికి 1.93%, 2080 నాటికి 4.89%, 2100 నాటికి 9.03% మేర తీర ప్రాంతం సముద్ర ముంపునకు గురి అవుతుందని అధ్యయనం వెల్లడించింది. పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతం ఇప్పటికే చాలా వరకు కోతకు గురై నీట మునిగింది. ఏటా విశాఖ తీరంలో సముద్రం ముందుకు వస్తోంది. కోస్టల్ బ్యాటరీ, సబ్మరైన్, YMCA ఎదురుగా సముద్ర తీరం కోతకు గురవుతోంది. ఆర్కే బీచ్ లో స్టాండింగ్ పాయింట్ కు ఒకప్పుడు సముద్రం చాలా దూరం ఉండేదని, ఇప్పుడు రుతుపవన జన్లో నీరు తాకుతోందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. సముద్ర మట్టాలు పెరగటంతో ముంబై తర్వాత ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే నగరం విశాఖనే అని తాజా అధ్యయనం తెలుపుతోంది. కాకినాడ, మచిలీపట్నం, యానం వంటి తీరాలకు సైతం ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.